అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. పచ్చల సీజన్ వచ్చేసింది. సమ్మర్ వచ్చిందంటే పచ్చల సీజన్ అనమాట. ఉసిరికాయలు చూడండి ఎంత బాగున్నాయో. నేను ఉసిరి ఆవకాయ ఇంతకుముందు వీడియోలో చేశాను నేను. ఇప్పుడు ఉసిరి మెంతి పొడితో తయారు చేసిన పచ్చడి చూపిస్తాను. ముందుగా మనం కేజీ కాయలు తీసుకున్నానండి. కేజీ కాయలు శుభ్రంగా వాటర్లో వేసి 2-3 సార్లు బాగా కడిగేయాలి. ఒక్కొక్క కాయ తడి లేకుండా తుడిచి చక్కగా ఆరబెట్టుకోవాలి. కాయలన్నీ శుభ్రంగా కడిగేసి ఇలా మనం ఒక క్లాత్ మీద చక్కగా ఆరబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఆరబెట్టుకుందాం, ఎందుకంటే తడి అనేది అస్సలు ఉండకూడదు. హాఫ్ అన్ అవర్ తర్వాత తయారీ విధానం చూపిస్తాను. అన్నీ చక్కగా డ్రై అయినాయండి. ఇప్పుడు మనం వీటిని 4 వైపులో నాట్లు పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు వీటిని అన్నీ నాట్లు పెట్టుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పాన్ పెట్టి వేడి చేసుకుందాం. కేజీ కాయలకి ఒక పావు కేజీ ఆయిల్ పడుతుందండి ఈజీగా. ముందు ఆయిల్ వేసి వేడి చేసి మనం కాయలన్నీ బాగా లో ఫ్లేమ్లో వేయించుకుందాం. కాయలన్నీ చక్కగా ఆయిల్ బాగా వేడైన తర్వాత కాయలన్నీ మనం వేయిస్తున్నామండి. చక్కగా ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి. కాయలన్నీ చక్కగా ఇలా ఫ్రై చేసామండి. ముక్క మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసుల కింద మనం కట్ చేసుకోవాలి. అన్నీ సీడ్ తీసేసి ఇలా మనం ముక్కల కింద చేసేసుకున్నామండి. ఈ ముక్కల్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. అప్పుడు మనకి మెంతి ఉసిరి ఆవకాయ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. స్మూత్గా అయిపోతుంది అనమాట. చాక్ తోటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు, లేకపోతే బ్లెండర్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బ్లెండర్ యూజ్ చేశాను. చాక్తో కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. హలో అండి, తయారీ విధానం చూపిస్తాను. 1 కప్పు పింక్ సాల్ట్ తీసుకున్నాను. ఈ సాల్ట్ హెల్త్కి మంచిదని నేనైతే రాక్ సాల్టే వాడతాను ఎప్పుడూని. ఈసారి పింక్ సాల్ట్ వాడుతున్నాను. ఒక 2 స్పూన్స్ మెంతులు, ఒక 50 గ్రామ్స్ వరకు వెల్లుల్లి, వేయించి పొడి చేసిన మెంతి పొడి, 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ కారం పొడి, అది ఒక 200 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. 200 గ్రామ్స్ కారం అయితే 100 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి కలిపి మీకు చూపిస్తాను. మనం కోర్సుగా తయారు చేసుకున్న ఆమ్లా, ఇందులో ఫస్ట్ హల్దీ, సాల్ట్, మెంతులు, వేయించి పొడి చేసిన మెంతి పొడి, వెల్లుల్లి, కారం అన్నీ వేస్తున్నానండి. అన్నీ కలిపి ఆయిల్ మనం వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అది వేస్తాను. తర్వాత అవసరమైతే కొంచెం ఆయిల్ వాడదాం. 1 పావు ఆయిల్ అయితే ప్రస్తుతం వేసానండి. మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. ఇంకొక పావు ఆయిల్ పడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆవు పిండితో తయారు చేసిన పచ్చళ్ళ కంటే ఇలా మెంతి పొడితో తయారు చేసిన పచ్చళ్ళు చాలా మంచిది. అది కూడా ఆమ్లా ఇలా మెంతి పొడితో తయారు చేసుకున్న మెంతులు వేసిన పచ్చడి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎంతో చక్కగా తినవచ్చు అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. రేపు నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూసి ఆయిల్ వేసి మరీ చూపిస్తాను. ఉసిరికాయ 2 days బ్యాక్ చేశాను కదండి, అది నేను ఓపెన్ చేసి చూశాను. కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా బాగా పట్టిందండి. చక్కగా 3 పావుల పైనే పట్టింది ఆయిల్ మాత్రం. అంతా కలిపి నేను బౌల్లో తీశాను. మీరు ఒక 8 కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు 6 months వరకు ఏ విధంగానూ పాడవదు. ఆవు పిండి వాడకుండా ప్రత్యేకించి డయాబెటీస్ వాళ్ళ కోసం ఉసిరికాయ పచ్చడి అన్నమాట. ఓన్లీ మెంతి పొడితో తయారు చేసిన ఉసిరి పచ్చడి ఫ్రమ్ రేషాస్ కిచెన్.